నారాయణపేట జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ పాల్గొని భగత్ సింగ్ సేవలను కొనియాడారు. దేశంలో భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి సమానంగా జీవించాలంటే అందరూ ఒకే రకమైనటువంటి బట్టలు కట్టాలి, అందరూ ఒకే రకమైనటువంటి తిండి తినాలి, అందరికీ ఒకే రకమైనటువంటి చదువు ఉండాలి, అందరూ ఒకే రకమైనటువంటి విధానాలు అనుసరించాలి, అందరికీ సమానత లేకుండా ఒకే కులం ఒకే మతం అనే రకంగా ఈ దేశంలో మనుషులు జీవించాలి. ఈ దేశంలో అందరికీ సమానమైన విద్య, ఒకే విద్య, అది ప్రభుత్వ ఆధీనంలో కొనసాగేటటువంటి విద్య, అది శాస్త్రీయమైనటువంటి విద్య కొనసాగాలని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తి భగత్ సింగ్. అట్లాగే భగత్ సింగ్ తో పాటు రాజగురు, సుఖదేవులు ఇట్లా చాలా మంది దేశ స్వతంత్రంలో భగత్ సింగ్ తో పాటు చాలా మంది కీలక వ్యక్తులు ఉన్నారు. అందులో భగత్ సింగ్ కూడా ఒక ప్రముఖుడు అనేది విద్యార్థులుగా మనం గ్రహించాలి. అట్లా విద్యార్థులుగా మనం భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు వారితో పాటు స్వతంత్ర ఉద్యమంలో అద్భుతం వాసినటువంటి వారు చరిత్రని ఈరోజు మనం పాఠ్యాంశాలలో జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చరిత్రని యువకులు నేర్చుకొని ఇతరులకు బోధించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మనకు అనిపించచ్చు మనం పిల్లలమే జ్ఞానం కలిగిన వాళ్ళు దేశాన్ని మార్చాలనేటటువంటి సంకల్పంతో ముందుకెళ్ళినటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళ స్ఫూర్తితో విద్యార్థులుగా మనం ముందుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వెంకటేష్, రామకృష్ణ పాఠ్యాంశాలలో కూడా అనేక పాఠ్యాంశాలు వెంకటేష్ ఈ దేశంలో మార్పు ప్రెసిడెంట్ వెంకటేష్, ఈరోజు కూడా మాజీ ప్రెసిడెంట్ సాయి కుమార్ అన్న సబ్జెక్టులను ఈరోజు పాఠ్యాంశాలలో పెట్టినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. కాబట్టి ఈ దేశంలో కుల మతాన్ని పెంచిపోషిస్తున్నటువంటి ఒక పక్క మత భావజాలం కలిగినటువంటి మత ఉన్మాదులను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం విద్యార్థుల యువకుల్లో మన పైన ఉన్నది. కాబట్టి అట్లాంటి విధానాలు లేదా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఏదైతే భగత్ సింగ్ పిలుపునిచ్చిండో, భగత్ పోరాటాన్ని చేసిండో అట్లాంటి పోరాటాన్ని మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజు ఊరి కొయ్యను ముద్దాడినటువంటి చరిత్ర భగత్ సింగ్ ఉన్నది. ఆయన ఏం చెప్పింది బ్రిటిష్ వాళ్ళకు, ఓ బ్రిటిష్ పాలకు కూడా ఈ రోజు ఈ భగత్ సింగ్ ని మీరు ఉరిదీయొచ్చు, రాబోయే రోజులలో వేలాది మంది భగత్ సింగ్ ని దేశంలో పుట్టారని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకు సవాలిస్తున్నటువంటి చరిత్ర భగత్ సింగ్ ది. ఉరికంబాన్ని ముద్దాడినటువంటి చరిత్ర భగత్ సింగ్ ది. అట్లాంటి వాళ్ళ స్ఫూర్తితో విద్యార్థులుగా మనం ముందుకు కొనసాగాలని, మార్పును ఆకాంక్షించి ముందుకు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తూ మరోసారి భగత్ సింగ్ విప్లవ జోహార్లు అర్పిస్తూ